హాయ్ అండి. ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పాలు పోసి ములక్కాయ మసాలా కర్రీ చేస్తానండి. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి. అందుకనే నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక 5 తీసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ములక్కాయల్ని కూడా నీట్గా కడిగేసుకొని చూడండి ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అసలు మనకి చక్కగా మసాలా వేసి వండుతాం కాబట్టి ఆ ఫ్లేవరు అది ములక్కాయ కూర సూపర్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా కళాయి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక 30% వరకు వేగిపోయిన తర్వాత, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, ఒక 30% వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగిపోవాలి అంటే ఇందులో కొంచెం ముందుగా కొంచెం అంత ఉప్పు వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చివరిలో పాలు పోసి కొంచెం అంత మసాలా పొడి వేసుకుంటేనే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక 50% వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వాలండి. ములక్కాయ ముక్కలన్నీ చక్కగా నాకు లేతగా ఉన్నాయండి. ములక్కాయలు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిచ్చామంటే చక్కగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉండండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. ఎంతో టైం కూడా పట్టదు మనకి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కాబట్టి ఉల్లిపాయలు ముక్కలు కోసేసుకున్నామంటే, ములక్కాయ ముక్కలు కోసేసుకున్నామంటే ఈజీగా ఈ కూరని చేసేసుకోవచ్చు. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి. మనకి ములక్కాయలు కొంచెం లావుగా ఉన్నాయి, ముదురుగా ఉన్నాయి అనుకుంటే ములక్కాయ ముక్కలన్నీ చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. లేదు మనకి లేతగా ఉన్నాయి వెంటనే మగ్గిపోతాయి అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే కంపల్సరీగా ములక్కాయ ముక్కల్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. నేనైతే తీసుకున్న ములక్కాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకోలేదు. మీరు మాత్రం చూసి వాటర్ యాడ్ చేసుకోవాలో లేదో చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకోండి. కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కూరనంతా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనం పాలు పోసేసుకోవాలి.
ఎన్నో కాదండి, ఒక కప్పు, ఒక టీ గ్లాస్ అంత, ఒక టీ కప్ అంత పాలైతే సరిపోతాయి. చెప్పాను కదా, పాలకన్నా ముందుగా మీకు వాటర్ యాడ్ చేసుకోవాలనుకొని ముక్కలు ఉడకలేదు అనుకుంటే కొంచెం ముందు పాలకన్నా ముందుగా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు మగ్గనిచ్చిన తర్వాత పాలు యాడ్ చేయాలి. కాచి చల్లార్చిన పాలు పోయాలండి. ఇలా పాలు పోసేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మనకి కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలు పోసిన తర్వాత మనకి ఉప్పు కారం సరిగా సరిపోయాయో లేదో చూసుకోండి. చాలకపోతే మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలు పోసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చూడండి, ఇలా మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. చక్కగా ములక్కాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి, చాలా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, కూర అంతా కూడా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకున్నారంటే చాలా బాగా నచ్చుతుంది మీకు. తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఈ కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండే ములక్కాయ కూరని తప్పకుండా ట్రై చేయండి. మనకి ములగ ఆకు కానీ ములక్కాయలు కానీ మన హెల్త్ కూడా చాలా మంచిదండి. వారంలో కనీసం ఒకసారైనా ములగ ఆకుతో కానీ ములక్కాయలతో కానీ కూర సాంబారు కానీ ఇలా చేసేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కూర అంతా మనం వేరే ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. చక్కగా మనం వేసిన ఉప్పు కారం మసాలా పొడులు మనం పాలు పోసి ఉడికించుకున్నాం కదా, ఇవన్నీ ములక్కాయ ముక్కల లోపలికి కూడా వెళ్ళేసి చక్కగా ఉడికేసి మనం ములక్కాయ ముక్క తినేటప్పుడు జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది.